నగర్లోని లోయర్ మానేరు డ్యాం 10 గేట్లను ఎత్తి దిగువకు 30,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వర్షాకాలం సీజన్లో తొలిసారిగా 10 గేట్లను ఎత్తారు. ఇక మిడ్ మానేరు డ్యాం 4 గేట్ల ద్వారా 13,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో లోయర్ మానేరు డ్యాం నిండు కుండను తలపిస్తోంది. లోయర్ మానేరు డ్యాంకు సంబంధించిన 10 గేట్లను ఎత్తి 30,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. మిడ్ మానేరు నుంచి కూడా లోయర్ మానేరు డ్యాంకు స్వల్పంగా ఇన్ఫ్లో వస్తుంది. అయితే మోయతుమ్మెద వాగుతో పాటు మానేరు వాగు నుంచి లోయర్ మానేరు డ్యాంకు 38,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. లోయర్ మానేరు డ్యాంకు సంబంధించిన 10 గేట్లను, అంటే నిన్న 8 గేట్లు వరద ఇన్ఫ్లో పెరగడంతో మరో 2 గేట్లు, మొత్తం 10 గేట్లను ఎత్తి 30,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు వదులుతున్నారు. అంటే మానేరు నది తీరంలోని ప్రజలందరినీ కూడా, రైతులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా 24 టీఎంసీల కెపాసిటీ గల లోయర్ మానేరు డ్యాం 23.5 టీఎంసీల కెపాసిటీకి చేరుకుంది. అందుకే నిన్న 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ నుంచి ఎక్కువగా ఇన్ఫ్లో వస్తోంది. మిడ్ మానేరు డ్యాంకు సంబంధించిన 4 గేట్లను ఎత్తి 14,000 క్యూసెక్ల నీటిని లోయర్ మానేరు డ్యాంకు వదులుతున్నారు. దీంతో అటు మానేరు నది, మోయతుమ్మెద వాగు, ఇటు మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు డ్యాంకు ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతూ ఉండటంతోనే 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ వానాకాలం సీజన్లో లోయర్ మానేరు డ్యాంకు సంబంధించిన గేట్లను ఎత్తడం ఇదే మొదటిసారి. గతంలో ఆగస్టు మొదటి వారంలోనే గేట్లను ఎత్తినప్పటికీ ఈసారి కొంత లోయర్ మానేరు డ్యాం ఇన్ఫ్లో అయితే రాలేదు. ఆగస్టు 4వ వారంలో, అంటే ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ మొదటి వారంలో క్రమంగా లోయర్ మానేరు డ్యాంకు ఇన్ఫ్లో భారీగా పెరగటంతో తొలిసారిగా 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో లోయర్ మానేరు డ్యాం ప్రస్తుతానికి నిండు కుండను తలపిస్తోంది. 24 టీఎంసీలకు గాను 23.5 టీఎంసీలకు చేరుకోవడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వచ్చిన ఇన్ఫ్లోను వచ్చినట్టే అవుట్ఫ్లో ద్వారా బయటికి పంపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అయితే రైతులు కానీ, లేదా మానేరు నది తీర ప్రాంతాల ప్రజలు కానీ, రైతులు ఎవరు కూడా మానేరు నది వైపు వెళ్ళొద్దు, ముఖ్యంగా జాలర్లు చేపల వేటకు కూడా వెళ్ళొద్దు, కొన్ని జాగ్రత్తలు పాటించాలని అయితే అధికారులు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. లోయర్ మానేరు డ్యాం నుంచి వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.